హాయ్ అండి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా ఊరిలో వినాయకుడు ఇంకా 10 నిమిషాల్లో పూజ స్టార్ట్ అవ్వబోతోంది. మా ఇంట్లో పూజ చేసేసుకొని ఇక్కడ విగ్రహం దగ్గరికి వచ్చాము. ఊరంతా చాలా సందడిగా ఉంది. అందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు. మన ఇంట్లో మనం కాకుండా అందరితో కలిసి జరుపుకునే పండుగల్లో ఇది కూడా ఒకటి. ఇప్పటికీ అందరూ వచ్చేశారు. పూజ స్టార్ట్ అయ్యింది. విఘ్నేశ్వరుడు అంటే సర్వ విఘ్నాలను తొలగించేవాడు అని కదా అర్థం. ఏ పనిని మొదలుపెట్టినా లేదా ఏ పూజ మొదలుపెట్టినా మనము వినాయకుడికే మొదట పూజ చేస్తాము. అన్నింటికీ మనకు మొదట వినాయకుడి యొక్క ఆశీస్సులు కావాలి. విఘ్నేశ్వరుడు విఘ్నాధిపతి ఎలా అయ్యాడు అనేది మరియు విఘ్నేశ్వరుడి యొక్క జననం ఎలా జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. శివుడు తన భక్తుడైనటువంటి గజాసురుని కోరిక మేరకు అతని ఉదరంలో నివసిస్తుంటాడు. పార్వతీదేవి శివుని యొక్క వియోగంలో ఉంటుంది. అప్పుడు విష్ణువు ద్వారా శివుడికి విముక్తి లభిస్తుంది. శివుడు ఇప్పుడు కైలాసానికి రాబోతున్నాడు అనే సంతోషంలో పార్వతీదేవి స్నానానికి వెళ్ళబోతుంది. స్నానానికి ఉపయోగించే నలుగు పిండితో ఒక ప్రతిమను తయారు చేస్తుంది. ఆ బాలుని యొక్క ప్రతిమ ఎంతో అందంగా ఉండడంతో తనకు తన తండ్రి ఉపదేశించిన మంత్రాన్ని ఉపయోగించి ప్రాణ ప్రతిష్ఠ ఇస్తుంది. ఆ బాలుని వాకిట్లో కాపలా ఉంచి తను స్నానానికి వెళ్తుంది. అప్పుడు శివుడు వస్తాడు. ఆయన్ని ఆ బాలుడు లోపలికి రానివ్వకపోవడంతో ఆయన ఆగ్రహిస్తాడు. ఆ బాలుని యొక్క శిరస్సును ఖండిస్తాడు. అప్పుడు పార్వతీదేవి వచ్చి ఆ బాలుని బతికించమని కోరుతుంది. అప్పుడు శివుడు ఏనుగు యొక్క శిరస్సును తెచ్చి అతికించి ఆ బాలుని బతికిస్తాడు. తర్వాత ఆ బాలునికి గజాననుడు అని నామకరణం కూడా చేస్తాడు. ఇది క్లుప్తంగా వినాయకుని యొక్క జననానికి సంబంధించిన కథ. సర్వ విఘ్నాలకు అధిపతిని నియమించమని మునులు దేవతలు అందరూ పరమశివుని కోరుతారు. అప్పుడు శివుడు ఎవరిని నియమించాలి అని ఆలోచించి ముల్లోకాలలో పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికి ఆ ఆధిపత్యం లభిస్తుందని చెప్తాడు. అప్పుడు కుమారస్వామి నెమలి వాహనంలో ముల్లోకాలను తిరిగి రావడానికి బయలుదేరుతాడు. వినాయకుడు మాత్రం తన ఎలుక యొక్క వాహనంతో ముందుకు కదలలేక నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. నారాయణుని మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలో కూడా కుమారస్వామి కంటే ముందే వినాయకుడు అక్కడికి చేరుకుంటాడు. ఈ విధంగా 3 కోట్ల నదుల్లో కూడా వినాయకుడే ముందుగా స్నానం ఆచరించడం వల్ల ఆయనే విఘ్నాధిపతి అవుతాడు. అందువల్లే ఆయన్ని ప్రార్థించినట్లయితే మనకు అన్ని విఘ్నాలు, అన్ని ఆటంకాలు తొలగిపోతాయి అని అంటారు. మన దేశంలో ఈ వినాయక చవితి అందరూ కలిసి ఐకమత్యంతో జరుపుకునే విధానం 18వ శతాబ్దం చివరి నుంచి మొదలైంది. మన ఇంట్లో మనం చేసుకునే పండుగల కంటే అందరితో కలిసి చేసుకునే పండుగలు మనకు చాలా సంతోషాన్ని ఇస్తాయి. అందరిలో ఐకమత్యం పెరుగుతుంది. ఇదే ఈ పండుగల యొక్క ముఖ్య ఉద్దేశం కూడా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని చెప్తారు కదా. అలా చూసినట్లయితే నీలాప నిందలు వస్తాయి అని. వినాయకుడు కడుపు నిండా తిని తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి వారికి నమస్కరించడానికి వంగినప్పుడు తన పొట్ట యొక్క బిరుసుతనానికి పొట్ట పగిలి పొట్టలో ఉన్నటువంటి ఉండ్రాళ్ళన్నీ కూడా బయటికి వచ్చినప్పుడు శివుని యొక్క తల మీద ఉన్నటువంటి చంద్రుడు నవ్వుతాడు. అప్పుడు ఆగ్రహించిన వినాయకుడు చంద్రునికి శాపమిస్తాడు. చంద్రుణ్ణి చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి నీలాప నిందలు తప్పవు అని. అప్పుడు చంద్రుడు వినాయకుడిని వేడుకోగా వినాయక చవితి రోజు మాత్రమే చూసిన వాళ్లకు నీలాప నిందలు వస్తాయి అని ఆ శాపాన్ని మారుస్తాడు. అలా వినాయక చవితి రోజు పొరపాటున శ్రీకృష్ణుడు చూడడం వల్ల ఆయనకు కూడా నీలాప నిందలు వస్తాయి. శమంతకమణిని దొంగిలించాడు అనే నీలాప నింద శ్రీకృష్ణుడిపైకి వస్తుంది. అప్పుడు ఆయన జాంబవంతుడితో యుద్ధం చేసి ఓడించి ఆ శమంతకమణిని తీసుకొస్తాడు. ఈ విధంగా తన మీద వచ్చినటువంటి నీలాప నిందను పోగొట్టుకుంటాడు. అప్పుడు దేవతలు మునులు శ్రీకృష్ణుని ప్రార్థించి మీరు సమర్థవంతులు కాబట్టి మీపై వచ్చిన నీలాప నిందను తొలగించుకున్నారు.
కానీ మేము మాపై వచ్చే నీలాప నిందలని ఎలా తొలగించుకోవాలి అని విన్నవించుకుంటారు. శ్రీకృష్ణుడు భగవంతుడు కాబట్టి వినాయక చవితి రోజు వినాయకుడిని పూజించి శమంతకమణి కథను చదివి ఎవరైతే తలపై అక్షింతలు చల్లుకుంటారో వారిపైన నీలాప నిందలు రాకుండా ఉంటాయి అనే వరాన్ని ఇస్తాడు. ఈ విధంగా మనము ఈ నీలాప నిందల నుంచి కూడా తప్పించుకునే ఒక అవకాశం మనకు ఉంది. ఇది క్లుప్తంగా వినాయక చవితి గురించి. అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. మీ ఊర్లో ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. మనం ఇంతగా పూజలు చేశాక వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారు అనేది నిమజ్జనం చేసే రోజున మరొక వీడియో చేస్తాను, తప్పకుండా చూడండి.